ఇట్లాంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఏ ఉన్నప్పటికీ కూడాను చాలా ఎక్స్పెన్సివ్, మన వల్ల కాదు ఇవి ఎందుకులే అనేటువంటి వాళ్ళకి లేదు, ఇది అందరికీ అందుబాటులో ఉండేలా ఉంటుంది అనుకోవాలా? నిజంగానే ఇది అందని ద్రాక్ష కొందరికి? అందని ద్రాక్ష అనేది అసలు లేనే లేదు. ఇప్పుడు ఇండియా ఈజ్ నో మోర్ అండర్ డెవలప్ కంట్రీ. మనం డెవలప్ కంట్రీ కింద వేసుకోవాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అందరికీ పెరిగిపోయింది. ఆల్మోస్ట్ మేబీ కొన్ని ఎక్స్పెన్సివ్ ప్రొసెస్ వదిలేస్తే ఈవెన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఆల్మోస్ట్ ఒక 80% 90% ట్రీట్మెంట్స్ చేయించుకోగలుగుతారు. కాకపోతే వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళు దే హ్యావ్ టు చూస్ ద ప్రొసీజర్. ఇప్పుడు అందులో మీకు కొన్ని ఫాస్టర్ ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని స్లోవర్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రాబ్లీ మీరు బడ్జెట్ తక్కువ ఉంటే యూ కెన్ ఆల్వేస్ చూస్ ద లాంగర్ ఆప్షన్. మనకి ఎమర్జెన్సీ ఏం లేదు కాబట్టి యూ కెన్ చూస్ టాబ్లెట్ ఫార్మ్స్ తీసుకోవచ్చు. కొంచెం మెటబాలిజం ఎన్హాన్సర్స్ ఇస్తాము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్తాము. మీరు ప్రతిసారి జిమ్కి వెళ్ళి స్టార్ట్ అవసరం లేదు. మీరు యూట్యూబ్లో 100 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనం చూసుకొని. సో మన బడ్జెట్ ఫ్రెండ్లీగా మనం చూస్ చేసుకోవచ్చు తప్ప అది డజంట్ ఫిల్మ్ వాళ్ళకో లేదంటే HNIస్కో హై నెట్వర్త్ ఇండివిజువల్స్కో అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఎనీబడి హూ హ్యాస్ అ హెల్త్ కాన్షియస్, వాడికి నేను బాగుండాలి, ఫిజికల్ ఇమేజ్ బాగుండాలి అనే ఎవరైనా కూడా వెరీ మినిమల్ ఎక్స్పెన్సెస్లో మీరు ఇప్పుడు టూర్ వెళ్తారు, మీరు కాశ్మీర్ వెళ్ళాలంటే ఈరోజు అట్లీస్ట్ 50,000 to 1 lakh rupees ఖర్చు. అదే అమౌంట్లో మనం వీ కెన్ డూ మేబీ ఒక సర్జరీ, ఓకే, ఒక ట్రిప్ అనుకోండి. సో అదైతే మానసికంగా ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఇదైతే మనం చూసుకుంటే మనకు వచ్చే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మ్యాటర్స్ చాలా మంది.